గ్రీన్ అనమాట. గ్రీన్ అండ్ పింక్ బాగుందా? చూడండి ఎంత బాగుంది. బీరువాలు బట్టలు కొనుక్కొని ఏం చేసుకుంటాం? ఏదో ఒక వంక అమ్మవారని, అయ్యవారని, గుడి అని, గోపురం అని, శనివారం అని, ఆదివారం అని, వాళ్ళకి ఇష్టమైన రోజని, శివుడికి ఇష్టమైన రోజని మనం చక్కగా అలంకారం చేసుకొని హాయిగా ధరిస్తే మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత సంతోషిస్తారు. రిటైర్మెంట్లో ఇలా ఉండాలా, ఇలా ఉంటే బాగుంటుందా రిటైర్మెంట్ అయిన తర్వాత అనుకుంటారు. కోడలు అయితే అంటారులే అనుకొని వాళ్ళకంటే బరువులు బాధ్యతలు ఉంటాయి. మనకేముంటాయి? వాళ్ళ విషయాల్లో మనం ఎంటర్ కాకూడదమ్మో. వాళ్ళ పనులు, కుటుంబం నడిపించుకునే స్త్రీ పని చూసుకోవడమే. రిటైర్ అయిన తర్వాత మన పని మనం చేసుకోవడమే. చక్కగా నేనైతే 4 గంటల వరకు పడుకుంటాను. 4 గంటలకి అమ్మవారు నన్ను లేపుద్ది. లే చక్కగా అలంకారం చేసుకో, నా దగ్గర వచ్చి కూర్చో, నన్ను చూడు, నన్ను చూసి నాతో ఆశీర్వాదం తీసుకో అంటది. నేను ఆమెను చూస్తాను, ఆమె నన్ను చూస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండు రాణి అంటది. అలాగే మాత అంట. నాకు ఎప్పుడు సంతోషమే ఇవ్వమ్మా అంట. కానీ బయటకు వచ్చాక నిన్న చెప్పాను కదా వీడియోలో, రోడ్ల ప్రాబ్లమ్స్ అని, తర్వాత ఇళ్ళు కూలగొట్టడాలని ఇవన్నీ చెప్తున్నాను కదా. రోడ్డుని మించి బ్రిడ్జీలు కట్టడం, బ్రిడ్జీని మించి రోడ్లు పోయటం, అటు ఇటు ఇరుపక్కల ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడటం, ఇలాంటివన్నీ చూసినప్పుడు నా మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి నా జీవితంలో మేము ఫస్ట్ కాపురం స్టార్ట్ చేసినప్పుడు 2 గమ్ము డబ్బాలు, 2 అన్నం గిన్నెలు, 2 కూర గిన్నెలు కొనిపెట్టి మా నాన్నగారు, మా అమ్మగారు నన్ను కాపురాన్ని పంపించారు. ఏం చెప్పారంటే, నీ జీవితకాలం జరిగినా జరగకపోయినా, తిన్నా తినకపోయినా, రెండో కంటికి తెలియకుండా ఎప్పుడు గుమ్మటంగా అన్నీ ఉన్న ఇస్తర్లాగా అణిగిమణిగి ఉండమ్మా. నీకు 7 అత్తలు, 8 మంది అత్తలు, 7 మామూలు. ఇంతమందిలో నువ్వు సర్దుకొని రావాలి. ఎవరితో మాట రాకుండా దాన్ని చేయి. నాకు అవసరమైనప్పుడు నేను నీ పుట్టింటికి తీసుకొస్తాను. నీవు అమ్మా నాన్న చూడాలని రావా? మీ అమ్మా నాన్న, మీ అత్తలు, మీ మామలు, మీ మరుదులు, మీ ఆడపడుచులు, ఇక్కడి నుంచి సంసారం అంతా నీది. కాబట్టి నేను తీసుకొచ్చినప్పుడే నువ్వు పుట్టింటికి రామ్మా అని చెప్పి ప్రప్రథమంగా పంపించేటప్పుడే చెప్పారు. అది లాస్ట్కి ఏదో 4 నిద్రలు అటు చేసి ఇటు చేసి 2 నెలల తర్వాత చెప్పడం కాదు. ఫస్ట్ నన్ను అత్తగారింటికి పంపించేటప్పుడే, నిద్రలో పంపించేటప్పుడే మా నాన్నగారు చెప్పి నన్ను దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా అక్కడే మట్టి అయిపోవాలి కానీ అమ్మగారింటికి అనేది రాకూడదమ్మా. సుఖానికి, సంతోషానికి అన్నిటికీ నీకు అదే ఇల్లు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రస్తుతం మా నాన్నగారు నాకు అప్పుడు 15 సంవత్సరాలు. మా నాన్నగారు చెప్పిన దాంట్లో నాకు అర్థం కాలేదు. కాకపోతే నేను 6 అక్క చెల్లెళ్ళతో కూడా 5వ అమ్మాయిని. నాకు తర్వాత ఒక చెల్లి ఉంది. మా అక్కయ్యలు రావడం పోవడం అన్నీ నేను చూస్తున్నాను. మా అక్కయ్యలను కూడా అంతే, పురుటికి తీసుకొచ్చి పురుడు పోసి పిల్లకి బంగారం పెట్టి పంపించేవాడు. ఎంతో కొంత ఆయన ఎంత ధర్మంగా పాటించేవారంటే, తన ఖర్చుతో పురుడు పోసి 7 సంతానం మా నాన్నగారికి. ఒక బాబు, 6 ఆడపడు పిల్లలు. నాది మిడిల్ క్లాస్ కాదు, లో క్లాస్ కాదు,
లోకి మిడిల్కి మధ్యలో ఉన్న సంసారం. అయినా కూడా మా నాన్న ప్రతి రూపాయి దాచిపెట్టి కొడుకు 4 ఎకరాల పొలం కొన్నాడు. ఆడపిల్లలకి 11 ఏళ్ళు రాగానే మా పెద్ద అక్కాయికి 2వ అక్కాయికి పెళ్ళిళ్ళు చేశాడు. ఇక మా 3వ అక్కాయి 4వ అక్కాయి అంటే ధైర్యంగా 17 ఏళ్ళు దాకా పెళ్ళిళ్ళు చేయలేదులే, కానీ వాళ్ళు ఉంటాం ఇంట్లోనే అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి మంచి సంబంధం. ఒక ఆయన అయితే మా 3వ అక్కాయి పేరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ జేయ, మంచి సంబంధం. మా నాన్నగారు వెళ్ళేవారు కాదు పెళ్ళిళ్ళకి సంబంధాలకి, వాళ్ళే వచ్చి మమ్మల్ని చూసి మేం చేసుకుంటామని చేసుకునేవారు. మా 2వ అక్కాయిని ఒక బావగారు చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడికే మా 3వ అక్కాయిని చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ చిన్నాన్న కొడుక్కి నన్ను చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ చిన్నాన్న కొడుక్కి మా చెల్లిని అడిగారు. మా అమ్మ ఇంక ఒప్పుకోలేదు. ఇది చాలే, ఇంతమంది నీ కోట వాళ్ళకే అప్పచెబుతాము, ఇంకొద్దని చెప్పేసి ఇక మా చెల్లిని అయితే ఇవ్వలేదు. ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్, శ్రీకృష్ణ ప్రింటింగ్ ప్రెస్. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. అస్తమానం సేవే చేస్తుంటాడు. నోరు తెరిచి ఎవరు ఏది అడిగినా కాదండు. డబ్బు పళంగా చేయలేకపోయినా తన వంతు కృషి, ఏ సహాయం కావాలన్నా ఎనీ టైం నేనున్నానంటూ వచ్చి చేసి పెడతాడు. అబ్బాయి చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. భగవంతుడు వాళ్ళకు కూడా అట్లాగే మంచి పిల్లలు ఇచ్చారు. క్రాంతి అని తెలివితేటలుగా చదువుకొని ఈ ఉద్యోగాల ద్వారా వచ్చే 40,000 30,000 సరిపోవని మెడికల్ ఏజెన్సీలో చేరి బాగా సంపాదించుకొని సెటిల్ అయ్యారు. ఇంకా మా 2వ అక్కాయి అయిపోయినట్టయితే మా బావే. ఆయన బావగారు కాదు, ఎందుకంటే అక్క మొగుడు కదా. ఒక పక్క బావగారు కూడా, ఎందుకంటే మా ఆయనగారికి అన్నగారు కూడా. అన్నగారు అక్క పెళ్ళిటి, బావగారు బావ 2. ఆయన దగ్గర నేను 6 సంవత్సరాల పాప కాడి నుంచి 11 సంవత్సరాలు వచ్చే వరకు పెరిగాను. వాళ్ళు 2వ పిల్ల, 3వ పిల్ల, 2వ పిల్లగాడు, పెద్ద పిల్లగాడు కూడా మేమందరం ఆడుతూ పాడుతూ ఆ ఊర్లోనే పెరిగాం. ఆ తర్వాత మా పెద్దక్కనే ఫస్ట్ చెప్పాలి, కానీ ఆయనైతే మా మేనత్త కొడుకే. అంటే బావ, మా బావే మా అక్కని చేసుకెళ్ళాడు. 10 ఏళ్ల పిల్లప్పుడు తీసుకెళ్ళి వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి, అన్నయ్య నేను ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాను, ఆ పెళ్ళితో పాటు చిన్నోడు పెళ్ళి కూడా చేయదలుచుకున్నానని మా మేనత్త వచ్చి అడిగి మా పెద్ద అక్కాయిని కూడా తీసుకెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేశారు. తర్వాత మా 4వ అక్క, ఆమెకు మాత్రం పరాయి సంబంధమే. మనిషి ఎలా ఉంటాడో తెలుసా? వెనకటి రోజుల్లో శ్రీధర్ ఉండేవాడు, అలా ఉంటాడు ఆయన. చాలా అందగాడు, కానీ బ్లాక్, చాలా కష్టజీవి. ఇప్పుడు 73 ఏళ్ళు ఆయనకి. అయినా కూడా స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ఆపరేషన్ అయింది. అయినా కూడా చాలా పనులు ఆయన సొంతంగా చేస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. మనీ విషయంలో ఇప్పటికీ ఆయన కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. భార్యను గారాబంగా చూసుకుంటాడు. ఆమె ఎలా ఉంటుందో తెలుసా? సినిమా యాక్టర్ జమునా లాగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది మా అక్క. ఆమెను చూసుకుంటే పల్లకిలో ఊరేగించారు అప్పటి రోజుల్లో. ఎద్దు, వ్యవసాయం, పొలాలు, పెద్ద లోగిలి, ఇల్లు, గొప్ప సంబంధం. అలాంటి అబ్బాయి వచ్చి చేసుకున్నారు మా అక్కని. మా 3వ అక్కని టెలిఫోన్ చేయ, అదే మా 2వ అక్క మరిది. తర్వాత 5వ అమ్మాయి నేను. నన్ను వాళ్ళ తమ్ముడికే ఇచ్చారు. నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే అందరూ ఒక ఇంట్లోనే ఉంటాం, అందరూ ఒక ఊర్లోనే ఉంటాం ఏంటని నాకు అస్సలు ఇష్టం లేదు. చిన్నపిల్ల నేను. ఆయన నాకు 15 ఏళ్ళకి ఎందుకు పెళ్ళి అని నేను ఏడ్చాను. అందుకని మా నాన్న ఎన్నో జాగ్రత్తలు చెప్పి అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలని నా మైండ్ హిప్నాటైజం చేసి పంపించాడు. తర్వాత మన్నయ్యకి ఏం చేశారంటే, మా బాబాయికి పిల్లలు లేరు. మా నాన్న 6 సంతానం, ఒక మగడు. కాబట్టి మా బాబాయిని చూసుకునే వాళ్ళు ఉండరని
మా నాన్న మా మేనత్త పెద్ద కొడుకున్నాడు షణ్ముఖాచారి, ఆయన కూతుర్ని మా చిన్నమ్మ పెంచుకుంది. ఆ పెంచుకున్న పిల్లని మా అన్నయ్యకి ఇచ్చి చేశారు. మా చిన్నమ్మ మా బాబాయ్ పెంచుకున్నారు. ఆ పిల్లని మా అన్నయ్యకి ఇచ్చి చేశారు. అంటే వాళ్ళ తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ దశలో ఇబ్బంది పడకూడదని చేశారు మా నాన్నగారు. వాళ్ళిద్దరిని అన్నయ్య ఎంతో ప్రేమ గౌరవంగా చూసుకొని వాళ్ళిద్దరు కాలం చేశారు. వాళ్ళిద్దరికి గొప్పగా దాన సంస్కారాలు చేశారు. తర్వాత మా అన్నయ్య మా ఆడపిల్లల 6గురిని కంటి పాపల్లాగా, ఇంటి మహాలక్ష్మిలాగా చూసుకునేవారు. ఎప్పుడు రాఖీ పౌర్ణం వచ్చినా తలంటి పోసి, నలుగు పెట్టి, నీళ్లు పోసి, కొత్త బట్టలు కట్టి కూర్చోబెట్టి హారతలు మేము 6 ఆడపిల్లల చుట్టూ నిలబడి హారత పడుతుంటే మా అన్నయ్య ఎంతో సంతోషించేవాడు. అదిరా ఇదిరా నానా అని కబుర్లు చెప్పాడు. ఎప్పుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచేవాడు కాదు. అరే 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 అంటే అబ్బా, అన్న ప్రేమ, అన్న అనురాగం ఎంత గొప్పగా ఉంటుందో మేము బాగా అనుభవించాం. మమ్మల్ని మీద ఎంత అభిమానం. కానీ మా దగ్గర వచ్చి కూర్చునేవాడు కాదు. బిడియం, ఆడపిల్లలకి దూరంగా ఉండాలని. మేము మాత్రం దగ్గరగా వెళ్ళి కూర్చోవాలని ఆశపడేవాడు. మా అన్నయ్య మాత్రం కొంచెం దూరంగా ఉంటూనే ఏది అది వండి పెట్టు, ఇది వండి పెట్టు అని మా వదినకి చెప్పాడు. పాపం మా వదిన చిన్నపిల్ల, నాకన్నా 15 ఏళ్ళు, దానికైతే 13 ఏళ్ళకే పెళ్లి చేశారు. మా ఇద్దరి పెళ్ళి ఒకసారి అయింది. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మాతో ఫస్ట్ వచ్చిన రోజు ఎంత అన్యోన్యంగా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది. వదిన 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 ఉంటుంది. మక్కలనైతే చిన్నమ్మ చిన్నమ్మ ఉంటుంది. ఇంత మా అనురాగంగా ఉంటుందంటే మా 6గురితో అది కూడా మా ఇంటి ఆడపిల్లలాగానే ఉంటుంది. మాది మంచి కుటుంబం, మంచి పుట్టిల్లు. అత్తగారిల్లు కూడా చాలా గొప్ప మెట్టినిల్లు. వాళ్ళు కూడా 6గురు సంతానం. కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. మా ఆయన గారు ఆ ఇంటికి పెద్ద కొడుకు. ఆయన వంతు కృషిగా ఆయన చిన్నప్పుడే అన్నీ నేర్చుకొని తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ అక్క పెళ్ళికి అంత తెలియదు, కానీ వాళ్ళ చెల్లి పెళ్ళి మొత్తం ఆయనే దగ్గరుండి చేసుకున్నాడు. ఆ పెళ్ళికి తిరుపతి పంపించారు. చుట్టాలందరినీ తిరుపతిలో మొక్కుబడట పెళ్ళి తిరుపతి పంపించి తిరుపతిలో చేశారు. మా పెద్దాడపడుచు పెనిమిటి ఆయన కూడా మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. ఆర్థిక పరంగా కాదు, మాట మంచి సలహా సంప్రదింపు బాగా చేశారు. మా మరుదులు ఉన్నారు 2, వీళ్ళు 3 మగ పిల్లలు. మా పెద్ద మరిది, రెండో మరిది, వాళ్ళు కూడా ఎవ్వరి జోలి పోరు, ఒక్కళ్ళని ఒక్క రూపాయి ఆశించరు. వాళ్ళు కష్టపడి పెరిగి వాళ్ళకు తోచిన పని చేసుకుంటూ డబ్బు గడించి ఇవాళ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు మూడో మరిది అయితే కాస్త ఆయన స్నేహాల వల్ల నార్మల్గా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలు. మా 3వ తోటికోడలు. ఆ అమ్మాయి అదృష్టం మీద వాళ్ళకి భగవంతుడు ఆ పాప ద్వారా డబ్బు, ఇళ్ల స్థలాలు అన్నీ సమకూర్చాడు. భగవంతుడు పుట్టిన తర్వాత అలా వదిలేయడు, అందరినీ కరుణిస్తాడు, కటాక్షిస్తాడు, అందరికీ ఆనందాన్నే పంచుతాడు. ఆయనకు నచ్చినట్లు మనం ఉందా, మనకు నచ్చినట్టు ఆయన చేస్తారు కదా. ఇంతకీ నేనేం చెప్పాలనుకున్నానో చూసారా? నేను మొదలు పెట్టానంటే ఎటు నుంచి ఎటుపోతానో నాకే తెలియదు. అయితే మా అత్తగారు స్టోరీ చాలా ఉందిలే కాదు, కాకపోతే మా అమ్మ వాళ్ళ గురించి చెప్పానని మా అత్తగారు వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్పాను. నేను 3 తోటికోడళ్ళు ఒకే అక్క చెల్లెళ్ళలా ఉంటాం. పెళ్ళిళ్ళు వస్తే ఒకే రకం బట్టలు కొనుక్కుంటాం. మా ఇళ్లల్లో పెళ్ళిళ్ళు వస్తే ఒకే రకం బట్టలు కొనుక్కొని ఒక్క తోటికోడళ్ళలాగా ఉంటాం. మాకు డబ్బు ఉందని, డబ్బు లేదని ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు అస్సలు పనికిరావు. అన్నీ మేము షేర్ చేసుకుంటాం, అందరితో మంచిగా ఉంటాం. మా అత్తగారికి మా మామగారికి ఎంతో గొప్పగా దహన సంస్కారాలు చేయొచ్చు. చుట్టాలందరినీ 13 రోజులు మా ఇంట్లోనే ఉంచుకొని 15 కేజీల మినపప్పు గారెలకి బూరెలకు పోసి
వండి పెడితే చుట్టాలు అంటు తలకలు పోసుకొని పోయారు మా ఇంట్లో నుంచి జనం. అంటే 13వ రోజు చుట్టాలందరూ వెళ్ళారు. అందులో అందరూ చుట్టాలు కావాలని కోరుకుంటాం, కానీ ఈ డబ్బా దాచిపెట్టి మిగిల్చి రేపు పొద్దున మనం అనుభవించాలని కాదు. కుటుంబం అంతా ఒక్కసారి ఉంటే అదే ఎప్పుడప్పుడు మేము చూసారా. ఇప్పుడు 25 సంవత్సరాలు గడిచిపోయినా కూడా నాకు అది మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడుతున్నాగానే అవన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఆ మెమరీసే మనకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో నేను చెప్పాను కదా, అక్కడ బ్రిడ్జి అట్లా చేస్తున్నారు మట్టి అని, ఇక్కడ బంగారం ఇట్లా రేట్లు పెరుగుతుందని. ఆంధ్రాలో అయితే ఎంత అన్యాయమో తెలుసా. పోయిన ప్రభుత్వంలో మీరు సంపాదించుకోండి, మీరు సంపాదించుకున్న ఆస్తి మాకు ఇవ్వండి, మీకు జిరాక్సీలు ఇస్తాము, మీ పంట పొలాల రాళ్ల మీద మా పేర్లు వేయించుకుంటామని. రాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు వేయించుకుంటారట. 4 మూల రాళ్ళు పాతి ఆ రాళ్ళ మీదంట వాళ్ళ పేర్లు వాళ్ళ బొమ్మలు చెక్కించుకుంటారంట. మనకైతే జిరాక్సీ ఇస్తారంట. జిరాక్సీ అంటే ఏంటి? మనం బతికుండగానే మన ఫోటో తీసి మనకు ఫోటో ఇస్తారు, మనిషిని మాత్రం గదిలో పెట్టి తాళం వేస్తారు. భర్తకి భార్యను కనపడనీయకుండా గదిలో పెట్టి తాళం వేస్తాడు. అంటే వాడు ఫోటోతో సంసారం చేస్తాడా? అలాగంటే నీచమైన ఆలోచనలు చేసి ప్రభుత్వం జనాన్ని భయాందోళనకు గురి చేసింది. ఆస్తులన్నీ వాడు తీసుకోవడం ఏంటి, జిరాక్సీలు మనకి ఇవ్వడం ఏంటి? జిరాక్సీ అనేది దేనికి పనికిరాదు. అసలు ఒరిజినల్ పోతే జిరాక్సీ మీద మళ్ళీ కొత్త కాగితం తెచ్చుకోవచ్చని ఒక ఆధారమే, కానీ జిరాక్సీ అనేది దేనికి పనికిరాదు. అలాంటివి మనకిచ్చి తన ఆస్తులన్నీ దగ్గర పెట్టుకుంటానని భయాందోళనకు గురి చేశాడు జనాన్ని. 3 రాజధానులు ముక్కలు చెక్కలు చేసి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది 10వ సంవత్సరం ఎంత బాగుండేదంటే, చేతులారా మన చేతులారా మనమే భస్మాసురులాగా నెత్తిని చేయబెట్టుకొని పతనం అయిపోయాం. ఇప్పుడు ఆ పతనం అయిపోయింది. దాన్ని అంతా బాగు చేయాలంటే పాపం ఆ పెద్ద ఆయన వచ్చి ఎంత కష్టపడుతున్నాడో మనందరం చూస్తున్నాం. అవన్నీ ఫేక్ అని అవన్నీ ఇవన్నీ పిచ్చి వీడియోలు చేస్తారు. జగన్ అంటే మనకేం కోపం కాదు, ఆయన చేసే థాట్స్ చెడ్డవి. వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎంతమంది సుఖపడ్డారు. చంద్రబాబు వచ్చి తీసేశాడా? తీయలేదు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి 70 ఏళ్ళు ఆయన మీద, 50 ఏళ్ళు అంట ఈయనకి, అంటే 20 ఏళ్ళేగా తేడా. ఆయన మీద ఈయనకు కోపం ఎందుకు? ఈయన ఏం సాధిస్తే నీ తెలివితేటలు ఏమైనా ఉంటే ప్రజలకు సహాయం చేసే తెలివితేటల మీద. నేను ఆ మతస్థుల్ని వృద్ధిలోకి తెస్తాను, ఈ మతస్థుని వృద్ధిలోకి తెస్తాను. ఏ మతాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నీ ద్వారా ఆ మతాలందరినీ తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళ మతంలోకి నువ్వు పోయి వాళ్ళని తిట్టించటం. నీకు కులం లేదా, మతం లేదా? నీ దారిలో నువ్వు బ్రతకలేవా? పక్కింటి కొంపల్లో జరబడాల్సిన అవసరం నీకేముంది? శుభ్రంగా నీ దారిలో నువ్వు ఉండి నువ్వు వెళ్తే, నువ్వు దండం పెట్టుకుంటే ఎవరికైనా పెట్టుకో, మనసు అనేది ఉంది, మనసులో పెట్టుకో. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఏదో మోసం చేసి మాయ చేసి నీలో ఉంటానని, వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళలో జొరబడి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి, ఎప్పుడు ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదు. మనకు తెలివి ఉంటే చాలా రకాలుగా వాడుకోవచ్చు జనాన్ని, వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు చర్చి కనపడదు అనుకో, మేము చాచి అను హల్లెలూయా అంటాం. ఎందుకంటే ఆయన ఈశ్వరుడే. మసీదు కనపడదు అనుకో, అల్లాహు అక్బర్ అంట, అయిపోయింది. అంతేగాని వాళ్ళ టోపీ పెట్టుకొని వాళ్ళ బట్టలు తొడుక్కొని వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదా? ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అలా చేసాము, మనల్ని డిస్టర్బ్ చేసేవాడు ఒకడున్నాడు, అదే పరమాత్మ. నువ్వు నమ్మిన ఆయనే అనుకో, నువ్వెవరిని నమ్మావో ఆయనే నిన్ను ఇస్తాడు. భస్మాసురుడు టైప్లో మన చేత్తోనే మన నెత్తిన చేయి పెట్టిస్తాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. మనం ఏదో ఆయన్ని షో చేస్తున్నామని, ఆయన ఏం బిస్కెట్లు తినే వ్యక్తి కాదు. సర్వ సృష్టికర్త. సృష్టి అంటే తెలుసుగా, నిన్ను నన్నే కదా, జగత్తునంతా ఒక్క
పీగట్టితో కనిపెట్టగల కెపాసిటీ ఉన్నాడు. అందుకని మనం ప్రజల పట్ల కృతజ్ఞత భావంతో మేలే చేద్దాం, మేలు చేసుకుంటా పోదాం. అందరూ మనకు కావాల్సింది. అందరిలో మనం ఉన్నాం, మనల చుట్టూ అందరు ఉన్నారు కదా. వీడియో ఎట్నుంచి ఎటుపోయినా అన్నీ తెలుగు మాటలే, అర్థం చేసుకునే మాటలే. దీంట్లో అర్థం కాదంటూ ఏమీ లేదు. శుక్రవారం ఆడవాళ్ళది, బంగారం ఆడవాళ్ళది, ఆస్తులన్నీ సంపాదించుకున్న వాళ్ళవి. ఈ రాజకీయ నాయకులే కావు, ఆస్తులన్నీ సంపాదించుకున్న వాళ్ళవి. బంగారం అంతా ఆడవాళ్ళదే. వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకోవడానికి ముద్దలు చేసి బ్యాంకుల్లో పెట్టుకోవడానికి, బీరువాల్లో పెట్టుకోవడానికి కాదు. అవన్నీ ఆలోచించండి. మంచిగా ఇటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు మంచి మాటలు చెప్తే ఆడవాళ్ళు కూడా వస్తారు మీటింగ్లకి. మీరు ఏకారమైన మాటలు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఆడవాళ్ళు రారు, మగవాళ్ళని రానియరు. తెలిసిందా? ఆడదంటే ఆది పరాశక్తి. చిరునవ్వులతో గోరు ముద్దలు తినిపిస్తుంది. కోపం వస్తే ఖాళీలాగా ఏం చేస్తుంది? రక్త బీజుడిని ఏం చేసింది? నేలకు బయటపెట్టి రక్తం అంతా తాక్కుంటే చంపేసింది. ఆడదాని దగ్గర అంత శక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. ప్రేమే అనుభవించండి అందరూ. ఆడదాని నిజస్వరూపం జోలి ఎవ్వరు పోవద్దు. అంతేనా? ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. షేర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.